తిరుపతి దేవస్థానం ప్రత్యేకత అందరికీ తెలుసు. కానీ మనకు మెయిన్‌గా చాలా బాధాకరంగా వినిపించే మాట ఏందనంటే తిరుపతి లడ్డు. నేను ఇలా ఎందుకంటున్నానంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రూలింగ్‌లో ఉన్నప్పుడు తిరుపతి లడ్డూలో కల్తీ జరిగిందని చెప్పేసి అప్పుడు చాలా చాలా ఘోరంగా కాంట్రోవర్సీ అనేది జరిగింది. రీసెంట్‌గా సిట్ విచారణలో కూడా అసలు కొంత జరగలేదు అని చెప్పేసి దాంట్లో ప్రూవ్ అయింది. కానీ అయినా కూడా రీసెంట్‌గా చంద్రబాబు నాయుడు గారు లేదు బాత్రూమ్‌లో యూజ్ చేసే కెమికల్ లడ్డూలో యూజ్ చేశారని చెప్పేసి అన్నారు. అది చెప్పడానికి కూడా చాలా ఎట్లా అంటే చాలా బాధగా ఉంది. ఎందుకనంటే ఈ లడ్డు విషయం ఏదైతే ఉందో కాంట్రోవర్సీ కోసం రాజకీయాల్లో వాడుతున్నారా? లేదా నిజంగా జరుగుతుందా అనేదైతే ఎవరికీ తెలీదు. ఎందుకనంటే తిరుపతికి ఒక ఆంధ్రప్రదేశ్ ప్రజలే కాదు మిగతా రాష్ట్రాల ప్రజలు కూడా చాలా భక్తితో వస్తారు. కానీ దీన్ని మాత్రం లడ్డూని మాత్రం ఒక రాజకీయంగా కాంట్రోవర్సీగా మారుస్తున్నారు. సో దీనిపైన మీ రెస్పాన్స్ అనేది కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. అసలు నిజంగా కల్తీ జరిగిందా? రాజకీయంగా వాడుకుంటున్నారా దీన్ని అనేది కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి.